హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు స్పెషల్ ఏమిటి అంటే ఈ వీడియో అంటే లేడీస్కి చాలా ఇష్టమయ్యే బంగారం గురించి అనమాట. ఇది ఎక్కడ ఏంటి అంటే నేను ఈరోజు వెంకటరమణ కట్టు బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీస్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ చాలా అంటే చాలా 1 గ్రామ్ నుంచి మీకు జ్యువెలరీ అనేది స్టార్ట్ అవుతుంది. జర్మన్ సిల్వర్ కూడా ఉంటుంది అండ్ అలాగే చాలా తక్కువ ప్రైసెస్లో మనకైతే జ్యువెలరీని అందజేస్తారు. ఇది ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్గా అంటే మహంకాళి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో. మీరు మహంకాళి టెంపుల్కి వస్తే ఒకసారి ఇక్కడ విజిట్ చేసి చూడండి, ఇంకొకసారి మళ్ళీ రావాలి అనుకుంటారు. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది. చలో. సో నేను ఇప్పుడు పైకి వెళ్తున్నాను. సో ఓవరాల్గా మొత్తం గోల్డ్తోనే ఫినిషింగ్ చేశారు ఇక్కడ కూడా. సో లెట్స్ గో అప్. సో మనకి లెఫ్ట్ సైడ్నే సిల్వర్కి సంబంధించిన ప్లేట్స్ ఏవైతే ఆరతి పళ్ళాలు ఉంటాయో అవన్నీ పెట్టేశారు. సో పైకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు చాలామంది ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ మనకి ఓవరాల్గా కలెక్షన్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ఇక్కడ ఓనర్ ఉన్నారు, ఆయనతోనే మాట్లాడదాం. చాలా. సో ఈరోజు స్పెషల్ ప్లేస్లో ఉన్నానని చెప్పాను కదా, అది ఎక్కడో కాదండి, మన మహంకాళి టెంపుల్ పక్కనే ఉన్న వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీ. ఇక్కడ ఈరోజు మనకు ఒక స్పెషల్ కలెక్షన్ని చూపించేందుకు దీనికి సంబంధించిన ఓనర్ మనతో పాటు ఉన్నారు, త్రినాథ్ గారు. అయితే ఈరోజు 1.5 గ్రామ్ నుంచి మనకి ఇక్కడ చైన్స్ అవైలబుల్లో ఉంటాయి, అంటే డైలీ వేర్ చైన్స్. ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏంటని ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కంగ్రాచులేషన్ సార్ ఇక్కడ బ్రాంచ్ గురించి. సో సార్ 1.5 గ్రామ్స్లలో అసలు చిన్న చిన్న రింగ్స్ కూడా అవ్వవు అంటారు, అటువంటిది మీరు చైన్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు. ఎలా సార్ అది ఎలా పాసిబుల్? యాక్చువల్లీ ఇది వచ్చేటోడికి వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్ అండి. కట్టు గాజులు జ్యువెలరీస్ అని అంటే షీటెడ్ జ్యువెలరీ. షీటెడ్ జ్యువెలరీ అని అంటే మనకి ఇన్సైడ్ లోపల కాపర్ వచ్చి అవుట్ సైడ్ అంతా కూడా 24 క్యారెట్స్ లేయర్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మన తిరుపతి గుడి వర్క్, టెంపుల్ వర్క్ ఏ రకంగా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ ఒక కాన్సెప్ట్ని మనం పూర్తిగా జ్యువెలరీలోకి తీసుకొచ్చాం. ఈ జ్యువెలరీలోకి తీసుకొచ్చాం కాబట్టి తక్కువ వెయిట్ నుంచి మనకు ప్రతిదీ కూడా ఐటమ్ తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం తక్కువ వెయిట్లో 1/2 గ్రామ్ నుంచే ఇయర్ రింగ్స్ అంటున్నాం, లేదా 1.5 గ్రామ్ నుంచే చైన్స్ అంటున్నాం, 1.5 గ్రామ్ నుంచే బ్లాక్ బీడ్స్ అంటున్నాం, 4.5 గ్రామ్స్ నుంచే నెక్లెస్ అంటున్నాం. ఇలా అంటున్నాము అని అంటే పైన వచ్చే గోల్డ్ వెయిటింగ్ అలా తీసుకుంటున్నాం, లోపల వచ్చేటోడికి కాపర్ బేస్ ఇస్తున్నాం. ఆ కాపర్ బేస్ ఏదైతే ఉంటుందో చాలా స్ట్రాంగ్నెస్ ఉంటుంది కాబట్టి అది ఇయర్ లైఫ్ అంటే రెగ్యులర్గా వాడుకునే ఐటమ్స్ ఏ అయితే ఉంటాయో అవి 4-5 ఇయర్స్ రన్నింగ్ పెడుతున్నాం. స్టాండర్డ్ ఐటమ్స్ అంటే నెక్లెస్, హారాలు ఇలాంటివన్నీ కూడా లైఫ్ టైం ఉంటాయి. అంటే ఈ చైన్స్కి కానీ, బ్యాంగిల్స్కి కానీ, ఫింగర్ రింగ్స్కి కానీ వీటికి మాత్రమే టైం పీరియడ్ ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్. ఎందుకనంటే 916లో కూడా ఇలాంటి ఐటమ్స్ ఏదైతే ఉంటాయో అవి అరుగుదల వస్తాయి. మీకు చైన్స్ ఏవైతే ఉన్నాయో అరుగుదలకు వచ్చి తెగుతాయి, గాజులు ఏవైతే ఉన్నాయో అరుగుదలకు వచ్చి రెగ్యులర్గా వాడడం వల్ల పైన ఉన్న డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనిగిపోతూ ఉంటాయి. ఉంగరాలు వచ్చేటోడికి అరుగుదల వచ్చి వెనకతలు ఉన్న కాడ ఏదైతే ఉందో అది మొత్తం రింగ్ ఏదైతే ఉందో బెండ్ అయిపోతూ ఉంటాయి, సొట్టలా వచ్చేస్తూ ఉంటాయి. ఇది ఇంత అరుగుదల వస్తుంది. అరుగుదల వచ్చినప్పుడు ఏమవుతుందనంటే ఆ అరుగుదలకి పైన ఉన్న షీట్ అరుగుదల అవుతుంది, లోపల ఉన్న కాపర్ అది బయటకు వస్తుంది. కాబట్టి దానికి ఒక టైం పీరియడ్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ అని చెప్పి ఒక టైం పీరియడ్ పెట్టాం. ఈ నెక్లెస్లు, హారాలు, వడ్డానాలు ఇంకా మిగతా హెవీ ఐటమ్ ఏదైనా కానివ్వండి ఆ లైఫ్ టైం 916 ఎలాగా ఉంటుందో సేమ్ ఇది కూడా అదే రకంగా ఉంటుంది. ఇప్పుడైతే కనుక మనకి ఈ వెంకటరమణ కట్టు గాజులను జ్యువెలరీస్లో చైన్స్ మాత్రం ఒక నెల కింద తీసుకొని వచ్చామండి. మనం ఇంచుమించుగా ఇక్కడ డిస్ప్లేలో 500 రకాల చైన్స్ని మనం ఇక్కడ డిస్ప్లే చేసాం. 500. మీరు ఇలా లైన్ ఇలా చూసుకుంటే ఎంత మోడల్స్ ఉన్నాయో ప్రతి మోడలు కూడా ప్రతి 1/2 గ్రామ్ పెరుగుదల దగ్గర 10 మోడల్స్ని యాడ్ చేసుకుంటే వెళ్ళిపోయాం అనమాట. మీకు ఇలాగా క్షుణ్ణంగా మీకు ఒక్కొక్కటి మీకు తూకాలు అలాగే మోడల్స్ డిజైన్స్ అన్నది క్లారిటీగా మీకు చూపిస్తూ ఉంటాను. ఇది వచ్చేటోడికి 1.5 గ్రామ్ అంటున్నాం కదండి, 1.5 గ్రామ్లో స్టార్ట్ అయిన చైన్ అనమాట. యాక్చువల్లీ ఈ చైన్ 916లో మనం తయారు చేసుకుంటే 7 నుంచి 8 గ్రాముల్లో అవుతుంది. ఈ చైన్స్ ఎవరు వాడతారు అని అంటే లైక్ కాలేజీకి వెళ్ళేవాళ్ళు, హాస్టల్స్లో ఉంచేవాళ్ళు, వీళ్ళంతా కూడా వాళ్ళ పేరెంట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ పాడేస్తారా లేకపోతే ఎక్కడైనా పెట్టి మర్చిపోతారా అన్న ఒక భయంతో ఉంటారు.
అలాంటి వాటి కోసం ఈ చైన్ 1.5లో తయారు చేయడం జరిగింది. ఈ చైన్స్ ఎన్ని పోతా ఉంటాయంటే నెలకి ఇంకా అన్లిమిటెడ్ క్వాలిటీ అనమాట. అన్లిమిటెడ్ క్వాలిటీ కింద వెళ్ళిపోతూనే ఉంటాయి. ఎందుకంటే ఇవి వేసేస్తారు. ఇంకేజ్ ఒకవేళ ఎక్కడైనా మర్చినా పోయినా అది 1.5 గ్రామ్లోనే అది వెళ్ళిపోతుంది. అది అలా అని చెప్పి రెగ్యులర్గా బయట దొరికే ఇన్టేషనో లేకపోతే 1 గ్రామ్ అనే టైప్లో అవి వాడలేరు. అవి వాడితే అది తెలిసిపోతుంది, అదేమో దొరికేస్తుంది. ఇలాంటివి తీసుకోవడం వల్ల ఒకటి ఎదటి వాళ్ళకి ఖచ్చితంగా ఒక బంగారం అన్న కాన్సెప్ట్ కనబడతా ఉంటుంది. 2 మనకి అంత బడ్జెట్ పెట్టే అవసరం లేకుండా తక్కువ బడ్జెట్లోనే ఈ ఐటమ్ అన్నది మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. ఇది వచ్చేటోడికి గ్రామ్ 800లో 10 రకాల మోడల్స్ పెట్టామండి. మళ్ళీ 1 గ్రాము 800లో మొదలైన మోడల్స్ ఇవన్నీ కూడా. ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి 1 గ్రాము 800లో. అంటే మనకి ఇది వరకు చాయిస్ ఉండేది కాదు కస్టమర్కి. ఎందుకంటే ఈ షీటెడ్ జ్యువెలరీలో ఐటమ్ తయారవటమే చాలా పెద్ద విషయం కింద అయిపోయేది. ఎందుకనంటే ప్రతి మోడలు కూడా హ్యాండ్మేడ్లోనే తయారవ్వాలి చాలా మటుకు. ఈ హ్యాండ్మేడ్లో తయారవటం వల్ల ఎక్కువ మోడల్స్ని మనం లైన్లో పెట్టలేకపోయేవాళ్ళం. అలాగా ఎక్కువ మోడల్స్ మనం డిస్ప్లే చేసేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ పెద్ద షోరూము కొత్తగా ఓపెన్ అయింది అండ్ ఇంత మెగా షోరూమ్ పెట్టాము. దీంట్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ పెట్టేయాలన్న ఒక కాన్సెప్ట్ తోటి ఇది చూడండి. ఇక్కడ మనం 2 గ్రామ్స్లో మళ్ళా 10 మోడల్స్ పెట్టాం. ఈ మోడల్ బాగుంది సార్. ఇది చాలా రేర్ కేసెస్లో 2 గ్రామ్స్లో అవుతుంది యాక్చువల్లీ. అంటే మీకు ఈ 2 గ్రామ్స్లో ఇది కొంచెం మోటగా కనబడుతుందండి. ఇది వచ్చేటోడికి కొంచెం సన్నగా ఉందనుకోండి, ఇది వచ్చేటోడికి కొంచెం మోటగా కనబడుతుంది. అంటే మోడలో కనబడుతుంది, మోటగాను అంటే లావుగాను కనబడుతుంది. 3-4 గ్రామ్స్ అన్న టైప్లో కూడా కనబడుతూ ఉంటుంది. ఇది వచ్చేటోడికి 2.5 గ్రామ్స్ అండి. 2.5 గ్రామ్స్లో మళ్ళీ 10 మోడల్స్. ఇది వచ్చేటోడికి 3 గ్రామ్స్. మీకు 3 గ్రామ్స్ అయ్యేటోడికి కొంచెం లెంత్ పెరుగుతాను, గొలుసు కొంచెం మోట అవుతా వస్తుంది అనమాట. కొంచెం ఇది వెడల్పుగా ఉన్నాయి అండ్ అలాగే లెంత్ వైజ్ గా కూడా చాలా పెద్దగా ఉన్నాయి వాటితో కంపేర్ చేస్తే మీకు లెంత్ కూడా పెరుగుతూ వస్తుందండి. ఎందుకంటే 3 గ్రామ్స్ అనేటోడికి 24 లెంత్లో కావాలనుకున్నా సరే సన్న చైన్ దొరుకుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న లాకెట్ లాంటివి ఇవి కూడా వేసుకోవచ్చు ఈ చైన్స్లో. ఓన్లీ చైన్ కిందే కాకుండా అండ్ జెంట్స్లో కూడా సన్నగా ఉండే చైన్స్ వీటిల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు కాబట్టి లెంత్ పెంచుతూ ఉంటాం అనమాట. ఇది వచ్చేటోడికి 3.5 గ్రామ్స్లో అండి. 3.5 గ్రామ్స్లో మంచి డిజైన్స్ ఉన్నాయి సార్. యాక్చువల్లీ చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. డిపెండింగ్ మోడల్స్ని బట్టండి. ఇప్పుడు మీకు 2 గ్రాములో వచ్చిన మోడల్ 2.5లో లేదు, 2.5లో వచ్చిన మోడల్ 3 గ్రాములో లేదు, 3లో వచ్చిన మోడల్ 4లో లేదు. ఆ రకంగా డిపెండింగ్ మోడల్ డిపెండింగ్ వెయిట్ని బట్టి మోడల్స్ అలాగా కంటిన్యూషన్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట అండి. ఇది 3.5 గ్రాములు ఈ ట్రై వచ్చేటోడికి. ఇది వచ్చేటోడికి 4 గ్రామ్స్లో అండి. మీకు 4 గ్రామ్స్లో వచ్చేటోడికి ఇంకా తాళీ చైన్స్ కింద మొదలైపోతాయి. 4 గ్రామ్స్కి వచ్చేటోడికి తాళీ చైన్స్. అంటే తాళీ చైన్స్ అనేటోడికి కొంచెం 24 లెంత్ పక్కాగా ఉండాలి, అలాగే కొంచెం మోటగా కూడా ఉండాలి. ఎందుకంటే సూత్రాలు బరువుకి అది ఉండాలి కాబట్టి కొంచెం లావుగా కూడా ఉండాలి కాబట్టి మినిమం 4 గ్రామ్స్ నుంచి మనం తాళీ చైన్స్ అన్నది మొదలు పెడతా ఉంటాం అనమాట. ఈ తాళీ చైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా ఒక 10 మోడల్స్ని మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. ఇది 4.5 గ్రామ్స్లో కూడా మళ్ళీ మొదలవుతాయండి తాళీ చైన్స్. 5 గ్రామ్స్లో ఉంటాయి. 5 గ్రామ్స్లో వచ్చేటోడికి ఏంటంటే రెగ్యులర్ ప్యాటర్న్స్ ఎక్కువగా నడిస్తాయి. ఎందుకంటే 5 గ్రామ్స్లో మనకి ఈనుబొద్దు గొలుసు అని, బుట్టల గొలుసు అని, 2-in-1 గొలుసు అని ఇలాగా ఒక 5 గ్రాముల్లో ఇలాంటి మోడల్స్ అంటే రెగ్యులర్గా 916లో ఉండే మోడల్స్ 5 గ్రామ్స్లో వచ్చేస్తాయి. అది కాకుండా ఈ 4 గ్రామ్స్ 4.5 గ్రామ్స్ కంటే ఈ 5 గ్రామ్స్ది మనకి హెవీగా ఉంటుంది. అంటే స్ట్రాంగ్ గాను లావుగాను ఉంటుంది. వీళ్ళు కొంచెం రఫ్ అండ్ టఫ్ వాడుకోవడానికి బాగుంటాయి అనమాట అండి ఈ చైన్స్. ఈ 5 గ్రామ్స్ వెయిట్ లో ఉన్న చైన్స్ ఏవైతే ఉన్నాయో మనకి రఫ్ అండ్ టఫ్ వాడుకోవడానికి కూడా చాలా గట్టిగా ఉంటాయి. అందుకని ఎక్కువగా 5 గ్రామ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. 5 గ్రామ్స్ గొలుసు ఏదైతే ఉందో అది టోటల్ వెయిట్ వచ్చేటోడికి 22-23 గ్రామ్స్ ఉంటుంది. సార్ ఇప్పుడు మనకి 1.5 గ్రామ్స్ నుంచి చైన్స్ ఉన్నాయి అంటున్నారు అండ్ ప్రతి ఒక్క దానికి మనకి రిటర్న్ వస్తుంది అని చెప్తున్నారు. ఎంత రిటర్న్ వస్తుంది సార్ మనకి? 50% అండి. 50%. 10 గ్రామ్స్ బిలో వరకు 50% వస్తుంది. 10 గ్రామ్స్ అబోవ్ నుంచి 60% కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏంటనంటే డిపెండింగ్ మోడల్ ఎక్కువగా కాకుండా మనకి కొంచెం మిషనరీ వర్క్ అది ఉన్నది ఏం చేస్తామనంటే మనం రిటర్న్ వెయిట్ని పెంచుతాం. అంటే 60% వరకు వెళ్ళడానికి చూస్తాం అనమాట. మాకు ఎక్కడ అవకాశం ఉందనంటే అక్కడ తగ్గించడానికి, తక్కువలో తయారు చేయడానికి, అలాగే ఆ తక్కువ తయారు చేసింది సేమ్ అదే రకంగా మన్నిక
అండ్ కంప్లైంట్స్ లేకుండా మనకి ఉండటం అన్ని రకాలుగా చెక్ చేసుకొనే మనం ఈ తూకాలు కానీ ఈ వెయిట్స్ కానీ వీటికి మెన్షన్ చేయటం అన్నది చేస్తున్నాం. ఓకే, మీకు ఇలాగా 5 grams వరకు వచ్చాం కదండి, 5.5 6.5 మీకు ఇంకా అలాగా మనం ట్రావెల్ చేస్తే ఏదో రైలు బండి వెళ్ళినట్టుగా అలా వెళ్తానే ఉంటాయి అనమాట. అక్కడ వరకు ఉన్నాయి, ఉంటాయి అలా రైలు బండి వెళ్తానే ఉంటాయి. అంటే అన్ని మోడల్స్ని మనం చైన్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే ఉన్న వాటిల్లో 30% బిజినెస్ చైన్స్ ఎక్కువగా అవుతాయి. డైలీ వేర్ వేసుకోవాల్సిన పరిస్థితి, డైలీ వేర్ వేసుకోవడానికి కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నారు, ఏదైనా టూర్లు వెళ్తున్నారు, ఎక్కడైనా అకేషన్ అదే ఏదైనా ఒక తీర్థయాత్రలు అంటారు, అలాంటి ట్రావెలింగ్స్ అంటారు కదా, అలాంటి వాటికి ద బెస్ట్ ఇవి. ఎందుకనంటే పూర్తిగా గోల్డ్ పట్టుకొని వెళ్తే భయంగానే ఉంటుంది. ట్రైన్లో కూర్చుంటే ఎవరు లాగేస్తాడో తెలియదు, ఏ బస్సులో కూర్చుంటే ఎవరు లాగేస్తాడో తెలియదు, లేకపోతే మనం ఏ హోటల్లో మర్చిపోతామో తెలియదు. ఇలాంటి వాటికి కొంచెం వెనకాడుతూ ఈ ఐటమ్ అయితే గనక తక్కువ బడ్జెట్లో వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ కన్వీనియంట్తో పాటు అక్కడ ఒకవేళ విడిసేసినా నష్టమేం లేదులే. 30,000 40,000 కదా, అదే మనకి తక్కువ బడ్జెట్. అదే చైన్ 30 grams చైనే ఉందనుకోండి, గోల్డ్ చైన్ లో ఎంత అవుతుంది, 2 lakhs దాకా అయిపోతుంది. 2 lakhs కి 30,000 కి సంబంధం లేదు, హాఫ్ కూడా కాదు, 1/3 కూడా లేదనమాట. అందుకని ఎక్కువగా ఈ చైన్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కస్టమర్స్ కూడాను. ఈ 5 స్టోర్లో ఎక్కడైనా సరే రిటర్న్ కోసం మేము డైరెక్ట్గా మేమే అప్రోచ్ అవుతున్నాం. కస్టమర్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ కొరియర్ చేయమంటున్నాం, లేదు కస్టమర్కి వచ్చిన వెంటనే దాన్ని లెవెల్ చేసి అది దాని ప్రజెంట్ రేట్ ఎంతైతే ఉందో ఆ రేటుకి వెంటనే క్యాష్ కట్టేసి ఇస్తున్నాం. చాలా మంది హ్యాపీగా ఫీల్ అయిన వీడియోస్ చాలా ఉంటాయి మా దగ్గర. ఎందుకనంటే మేము ఈ జర్నీ 20 years నుంచి చేస్తున్నాం. ఈ 20 yearsలో ఎంతోమంది మా దగ్గర నుంచి ఐటమ్ పట్టుకెళ్ళి హ్యాపీగా వాడుకొని వాళ్ళు ఒక 3 lakhs పెట్టుకున్నారో 2 lakhs పెట్టుకున్నారో మళ్ళీ రిటర్న్ ఇచ్చినప్పుడు సేమ్ అదే ఫిగర్ వచ్చేసింది వాళ్ళకి. అదే ఫిగర్ వచ్చిందని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాంటి హ్యాపీగా ఫీల్ అయిన బైట్స్ కూడా తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు రిటర్న్ అయ్యారండి. మళ్ళీ ఓకే మాకు హ్యాపీ అనిపించింది, మేము ఎంత పెట్టుకున్నామో అంతే మాకు పైసలు వచ్చినాయి అని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే విషయాన్ని చెప్పారు, మళ్ళీ కంటిన్యూ అయ్యారనమాట. అది అందుకోసమే మీ స్టోర్ ఏదైతే ఉందో పెద్దదిగా అవ్వడానికి కారణం అదే. డిమాండింగ్ ఉంటేనే మనం ఏదైనా ఎదరికెళ్ళగలుగుతాం. అండ్ మా వర్కింగ్ పట్ల మాకున్న కాన్సెప్ట్ కానీ లేదంటే మేము తీసుకునే డెడికేషన్ కానీ చాలా వరకు నీట్గా వర్కింగ్ పూర్తిగా చెక్ చేసి వదలటం అన్నది చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు మనకి లేడీస్లోనే ఎక్కువగా ఉంటాయి జ్యువెలరీస్లలో. మెయిన్ డైలీ వేర్ చైన్స్ ఎక్కువ మటుకు అబ్బాయిలకి వేరే స్టోర్స్ ఎక్కడ చూసినా గోల్డ్లో కూడా చాలా తక్కువ ఐటమ్స్ అనేటివి ఉంటాయి. అంటే కొన్ని మెటీరియల్ ఉంటాయి. అరే ఇప్పుడు డిజైన్స్ చూద్దామంటే 2-3 మహా అంటే 10 డిజైన్లు ఉంటాయి. కానీ మీ దగ్గర ఒక 50 డిజైన్ల వరకు ఉన్నాయని చెప్పేసి విన్నాం. ఒకసారి ఆ కలెక్షన్ కూడా చూపిస్తారా? 9 grams 10 grams అంటూ మొత్తం లిస్ట్ అంతా వెళ్తా ఉంటేనే కానీ ఆ చైన్స్ అన్నది రావు. మనం ఇప్పుడు చూస్తున్నాం ఇది 6.5 grams ఐటమ్ అండి. ఇది కూడా తాలిబొట్లే కదా సార్? తాలిబొట్టు కింద వాడుకోవచ్చు, లేదు కొంతమంది జెంట్స్ కూడా ఈ వేటి వాడుతూ ఉంటారు. 6.5 grams 7 grams వచ్చేటోడికి మీకు సెంటర్ లాకెట్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అలాగే 8 grams 7.5 grams 7.5 grams లో ఎక్కువగా జెంట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారండి. ఇంకా 8 grams అయితే పూర్తిగా జెంట్సే ఉంటారు. 8 grams బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి డిజైన్స్. మనం ఖచ్చితంగా అండి ఇప్పుడు ఇవన్నీ కూడా హెవీ చైన్స్, ఇప్పుడు హెవీ మెటీరియల్ అండ్ హెవీ చైన్స్. ఇవి ఇంత బ్రాడ్గా రావడానికి ఇవన్నీ కూడా ఇప్పుడు జెంట్స్ ఎక్కువగా వాడతారు అనమాట. ఇంత మోటగా వచ్చే చైన్స్ అన్ని జెంట్స్ ఎక్కువగా వాడతారు. సార్ ఈ డిజైన్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఇది చాలా రేర్ కేసెస్లో చూస్తూ ఉంటాం ఇటువంటి డిజైన్. దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది వచ్చేటోడికి బెంగాలీ చైన్ అండి. ఇది బెంగాలీ ఎస్ కటింగ్ అంటారు. దీనిలో 6 రకాల సైజ్ వస్తాయండి. సైజెస్ అంటే దీని మీద సన్నం ఉంది, దీని మీద బాగా సన్నం ఉంది, దీని మీద సన్నం ఉంది, ఈ సైజ్ ఉంది, దీని మీద ఇంకా కొంచెం పెద్దది, దీని మీద ఇంకో కొంచెం పెద్దది. మీకు అన్ని కూడా ఇక్కడే డిస్ప్లేలోనే కనబడతా ఉంటాయి. ఈ మోడల్లోనే మీకు ఇక్కడికి వచ్చేటోటికి ఇదే మోడల్ మీకు ఫ్రంట్ వచ్చేటోటికి వెడల్పు ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. ఇవి వచ్చేటోటికి ఇంకా అంతా కూడా జెంట్స్ ఐటమ్ అండి. ఇదంతా ఇంకా జెంట్స్ కోసం అని చెప్పేసి చాలా డిజైన్స్. ఇది చూడండి, సీజెడ్ ఐటము, అలాగే సింగిల్ రింగ్ అంటారు, సింగిల్ రింగ్ చైన్. ఇవన్నీ కూడా 12.5 grams లో తయారైనాయండి. ఇవి
12.5 గ్రాములు 12.5 గ్రాములు 10.5 గ్రాములు 25 గ్రాములలో ఇది కూడా రాదు నిజం చెప్ప 30 గ్రాములు పక్క పెట్టాలి దీనికి. లేదండి ఇవన్నీ కూడా మినిమం 80 గ్రాములు లేనిదే తయారవదు. ఇప్పుడు దీని మీదే టోటల్ వెయిట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇదిగోండి ఇందులో టోటల్ వెయిట్ చూడండి, మీరు చూడండి టోటల్ వెయిట్ ఎంత ఉందో. 100 అదే 100 గ్రాములు ఈ చైన్. 100 గ్రాముల చైన్ ఏదైతే ఉందో మనం ఖాళీ ఎంతలో చేసామండి? 10 గ్రాములు సార్. చాలా 10 గ్రామ్స్ లో తయారు చేసి 1/4 కాదు 1/4 లో ఇంకా 1/4 చేశారు. 1/4 లో 1/4 చేసాం. అలా అని చెప్పి ఇదేదో ఫ్యాషన్ గా వాడుకోవడానికి కాదు, రెగ్యులర్ గా వాడుకోండి. రెగ్యులర్ గా వాడుకున్నా సరే మినిమం 4-5 ఇయర్స్ మీరు రఫ్ అండ్ రఫ్ యూజ్ చేస్తే వచ్చే కాన్సెప్టే 4-5 ఇయర్స్. లేదు మనం మెయింటెనెన్స్ కూడా చేసాము, అలాగే దాన్ని సర్వీసింగ్ ఇచ్చుకుంటూ మెయింటెనెన్స్ చేసామనంటే ఇంకా ఇంకా 10 ఇయర్స్ దాకా కూడా రన్నింగ్ వస్తాయి సార్. మరి ఇప్పుడు సపోజ్ ఎప్పుడైనా ఇంకా రఫ్ అండ్ టఫ్ గా వాడతారు, ఏదన్నా కొంచెం అటు ఇటు అయితే తెగింది అనుకోండి, అది మళ్ళీ మనం రిటర్న్ చేస్తే మళ్ళీ చేసిస్తారా దానికి? ఐటమ్ ఉన్నంత కాలం సర్వీస్ ఫ్రీ ఉందండి. ఓకే. ఇప్పుడు అదే 916 లో మీరు ₹1,00,00,000 పెట్టి బంగారం కొనండి, మీరు బంగారం పెట్టి తర్వాత 1 ఇయర్ తర్వాత 916 అయినా సరే డల్ అవుతుంది. కొన్న ఫినిషింగ్ కి ఓ సంవత్సరం పక్కన పెడితే డస్ట్ క్యాచ్ చేసి లైట్ గా డల్ వస్తుంది. ఆ డల్ ని పాలిష్ చేయరా బాబు అని అంటే ఖచ్చితంగా ఓ చైన్ దగ్గర 500 నుంచి ₹1000 ఛార్జ్ తీసుకుంటారు. నక్లీస్ దగ్గర 2 నుంచి 3000 దాకా ఛార్జ్ చేస్తారు. కానీ ఇక్కడ ఉంగరం దగ్గర నుంచి వడ్డానం దాకా ప్రతి ఐటము ఉన్నంత కాలం కస్టమర్ దగ్గర సర్వీస్ ఫ్రీ. లైఫ్ టైం ఐటమ్ ఉన్నంత కాలం ఆ స్టాక్ ఏదైతే ఉందో వాళ్ళు కొన్న తర్వాత కొన్న దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఉన్నంత కాలం కూడా కలర్ కంప్లైంట్ వచ్చింది, లేదంటే ఏదైనా తెగింది, స్టోన్ ఊడింది, ఏదైనా స్టోన్స్ ఊడిపోయినా సరే స్టోన్స్ వేయటం కానీ మెరుగు అంటే లేదు, సర్వీసింగ్కి ఇస్తూ ఉంటారు. మనకి ఏంటంటే ఐటమ్ కొంతమంది జాగ్రత్తగా వాడుకుంటూ సర్వీసింగ్ చేయించుకుంటే లైఫ్ ఎక్కువ వస్తుంది అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఎన్నిసార్లు ఇచ్చినా సరే సర్వీసింగ్కి ఎన్నిసార్లు ఇచ్చినా సరే సర్వీస్ అన్నది ఫ్రీ ఇచ్చేసాం. నమ్మకంతో ఇచ్చారు మీరు కూడా. అంతే, అంటే మా ఐటమ్ మేమే తయారు చేస్తాం. ఓకే, మాకు తెలుసు ఎలా తయారైంది అన్నది తెలుసు, దాన్ని పూర్తిగా మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు మన చేతిలో ఉన్నది కట్టబట్టుకుంటాం, ఇది 10,000 లేకపోతే 1,00,000 అన్నది మనకు తెలుస్తుంది కదా, తెలిసిపోయింది కదా మన చేతిలో ఉన్నది మనకి. అలా మా ఐటమ్ గురించి మాకు తెలుసు కాబట్టి మేము ఫ్రీ ఇవ్వటం చేసాం అన్నమాట. అది ఇందులో వచ్చేటోడికి మనకి ఇవన్నీ కూడా జెంట్స్ చైన్సేనండి. ఈ ట్రావెల్ అన్నీ కూడా మనం చూస్తుంటే అన్నీ కూడా జెంట్స్ ఇవే. ఇవన్నీ కూడా మనకి 10.5, 12.5, 13.5లో ఇంత హెవీ ప్యాటర్న్ వచ్చినాయి. వీటిల్లోనే మనకి ఇంకా మనకి లెంత్ ఎక్కువైంది, 24 కాదు 26 కావాలి అనుకుంటే 26 చేసుకోవచ్చు. లేదు లెంత్ తక్కువ చేసి 22లోనే కావాలంటే 22లో కూడా తయారు చేసుకోవచ్చు. కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది. అలాగే హుక్ అంటారు, హుక్ లేకుండా మాకు డైరెక్టర్ ఇచ్చేయండి, ఇలా మెల్లోంచి ఇలా వేసుకొని ఇలా తీసేసుకుంటాం మేమని అంటారు. అలాగా ఏది కస్టమర్ ఏది అడిగితే అది, అన్నిటికీ ఇక్కడ ఒకటే సమాధానం. వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీస్లో ఏది చెప్పండి మేము చేసేస్తాం. మనం ఇప్పుడు చూస్తున్నాము ఇవన్నీ 916లో కూడా ఇంత డిస్ప్లే అన్నది ఏ స్టోర్లో కూడా రెడీ ఉండదు. 100% నేను ఛాలెంజింగ్గా చెప్పగలుగుతాను. ఎందుకనంటే ఇవన్నీ కూడా 916లో ఆర్డర్ మీద తయారు చేసే విధానం ఉంది తప్ప ఇన్ని రకాల చైన్స్, ఇంత హెవీ చైన్స్ డిస్ప్లే అన్నది ఎలాంటి కార్పొరేట్ కంపెనీలో కూడా ఇప్పుడు వరకు చూసుంటారు. కానీ ఇక్కడ వెంకటరమణ కట్టు గాజుల జ్యువెలరీస్లో ఇంత హెవీ చైన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ డిస్ప్లే చేయటం అన్నది చేస్తున్నాం. మరి ఒక్కొక్క మనిషి 1 కేజీ 2 కేజీలు వాడుతూ ఉంటారు కదా, వాళ్ళు చేపించుకుంటారు, 40 తులాలైనా చేపించుకుంటారు. కానీ 40 తులాలు పెట్టక్కర్లేదండి, 4 తులాల్లో సున్నా తీసేసారు ఆయన. 4 తులాలు అంటే 4 తులాలు కూడా కాదు, 38 గ్రాముల్లో 2 అంగుళాలు లావు ఉందండి. ఇది అంత లావులో ఈ చైన్ అన్నది తయారు చేసాము. మంచి యాంటిక్ డిజైన్ ఉంది సార్ దీనిపైన. దీనికి మళ్ళీ యాంటిక్, రెడ్ పాలిష్, గ్రీన్ పాలిష్, అలాగే రేడియం పాలిష్లు అక్కడక్కడ ఏది కావాలన్నా అది అవుతుంది. మళ్ళీ దీనిలో కూడా కస్టమైజ్ ఆప్షన్ ఉంది. అలాగే ఇది 2 ఇంచెస్ బ్రాడ్ అనుకోండి, ఇది 1.5 ఇంచెస్ బ్రాడ్, ఇది 1.5 ఇంచెస్ బ్రాడ్, ఇది 1 ఇంచ్ బ్రాడ్, ఇది ఒక 1 ఇంచ్ బ్రాడ్. ఈ 1 ఇంచ్ బ్రాడ్ లోనే మళ్ళీ 2-in-1 ఇలాగా 2 రకాల మోడల్స్ ని 2-in-1 కింద 1 ఇంచ్ బ్రాడ్ లో తయారు చేసాం. ఇవి వచ్చేటోడికి మళ్ళీ 25 గ్రామ్స్, 20 గ్రామ్స్,
అలా వెయిట్ తగ్గుతూ వస్తుంది. మనకి బ్రాడ్ తగ్గే తోడికి Weight దాని కూడా తగ్గుతూ వస్తుంది. దానికి తగ్గట్టుగా వెయిట్ కూడా తగ్గుతూ వస్తుంది అనమాట. Okay. ఇదిగోండి దానిలో నా నెక్కకున్నది ఇది కూడా మంచి మోడల్. ఇది కూడా డిజైన్ బాగుంది సార్. యాక్చువల్లీ యూనిక్ డిజైన్ అని చెప్పొచ్చు. చాలా క్లారిటీగా అండి. ఇంచుమించుగా మీకు హాఫ్ కిలోమీటర్ దూరంలో కూడా ఈ చైన్ అలా కనబడిపోతా ఉంటది. ఇంకా లైఫ్ టైం ఉంటాయి ఇవి. ఈ 4-5 years అన్న వాడలేదు. ఎందుకనంటే దీనికి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంది. అవును, వాళ్ళ దృష్టిలో 916 40 తులాలు కావచ్చు, 4 తులాలు షీటెడ్ జ్యువెలరీలో మాకు ఎక్కువ అనమాట. అందుకనే 4 తులాల ఐటమ్ కాబట్టే ఇది లైఫ్ టైం ఐటమ్ అలాగే ఉంటదని చెప్పి మనం ఇప్పుడు ఖచ్చితంగా మనం లైఫ్ టైం అట్లానే ఉంటది. మళ్ళా మీరు రిటర్న్ ఇచ్చేస్తే 60% వరకు మీకు గోల్డ్ అన్నది రిటర్న్ వచ్చేస్తుంది. అంతేనండి, ఖచ్చితంగా మీరు వాడుకున్న తర్వాత ఇస్తే ఆ రేటు మ్యాచింగ్ అయిపోద్ది. మీరు వాడుకున్న ఫీలింగ్ ఉంటది. మీ దగ్గర ఐటమ్ ఉన్నంత కాలం కూడా సర్వీస్ కూడా ఫ్రీ ఇస్తున్నాం. దీనికి కూడా సర్వీసింగ్ ఫ్రీ. దీనికి ప్రతి దానికి కూడా సర్వీసింగ్ ఫ్రీ ఇస్తున్నాం. ఏమో ఇప్పుడు వాడారు కొత్తగా ఏదైనా 1 year తర్వాత ఏదైనా మ్యారేజ్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఇది ఫ్రెష్ గా కనబడాలి అని అంటే మాకు ఇచ్చేస్తారు. అంతే, మాకు ఇచ్చేస్తారు. మేము దాన్ని పూర్తిగా సర్వీసింగ్ చేసి మళ్ళీ ఇచ్చేయడం చేస్తాం అనమాట. ఇంత బ్రాడ్ ఐటమ్స్ అయితే కనుక డిస్ప్లే ఇది మొట్టమొదటిసారి వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్ లో మనం చేయడం చేస్తున్నామండి. దీనికి తగ్గట్టుగా బ్రాస్లెట్లు ఉన్నాయి, దీనికి తగ్గట్టుగా ఫింగర్ రింగ్స్ ఉన్నాయి, దీనికి తగ్గట్టుగా కంకణాలు, అన్ని గండ పిండేరాలు అంటారు, దండ పిండేరాలు కూడా ఉన్నాయి. అన్ని రకాల మోడల్స్ మనం ఇక్కడ స్టోర్ లో డిస్ప్లేలోనే చేసాం. ఓకే, అంటే 1 stop డెస్టినీ అంటారు. ప్రతి ఒక్క ఐటమ్ కి, పెళ్లి దగ్గర నుంచి ప్రతి ఒక్క చిన్న ఫంక్షన్ కి ఇక్కడికి రమ్మంటారు వెంకటరమణ కట్టు. అంతే, అన్ని దొరికేస్తాయి. ఇక్కడ పట్టీలు చాలా ఫేమస్. మనం నెక్స్ట్ వీడియోలో ఆ పట్టీలు ఎలా ఉంటాయి, ఏంటి వాటి డిజైన్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీలో ఇక్కడ ఈ మెటీరియలే కాకుండా మనకి అతి తక్కువ బడ్జెట్లో మనకి మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే మనకి వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది. సపోజ్ ఎక్కడైనా వేరే దగ్గర ఉండి మీరు వేరే కంట్రీలో ఉన్నారు, నాకు ఇప్పుడు ఇక్కడ చూడాలి అనుకుంటున్నారు డిజైన్స్ అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేస్తే వీడియో కాల్ ద్వారా కూడా మీరు చూడవచ్చు. అండ్ అలాగే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ అనమాట. మీకు ఒక 1 రూపీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? అతి తక్కువ బడ్జెట్లో మీకు బంగారం కావాలి అనుకుంటున్నారా, అది కూడా ఎక్కువ డిజైన్స్లలో. సో విజిట్ వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీ.